హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే, ఆల్రెడీ మీకు థంబ్నైల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది, మా అక్క కొడుకు పురుడు. సో దానికోసం అయితే మా ఇంటి దగ్గర నుండి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా బాబాయ్ కూతురు కొడుకు పురుడు అన్నమాట. నేను మా చిన్నక్క దేవాంశ్ బయలుదేరినాము. ఇంకా కొంచెం నడిచేసరికి ఎండ మామూలు కొడతలేదు. ఇంకా బురకాలు అయితే వేసేసినాము. మా ఇంటి దగ్గర నుండి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి ఒక 300 మీటర్స్ దూరం ఉంటుంది. వెళ్ళేసరికి దిమ్మ తిరిగిపోయింది. ఎండకైతే మామూలు ఎండలు కావు అసలు. ఇంకా ఇదంతా మా ఊరి చెరువు. ఇక్కడ చిన్నప్పుడు చాలా తిరిగేదాన్ని, అంత మెమరీగా గుర్తుంటుందని చెప్పి వీడియో తీసుకున్న చిన్నగా. ఇది మా ఊరి మసీదు. ఇక్కడైతే మసీద్ దగ్గర మా చిన్నక్క మల్బరీ పండ్లని దొంగతనం చేస్తుంది. చూడండి, మా అక్కకి చాలా ఇష్టం ఈ మల్బరీ పండ్లు అంటే. ఫైనల్లీ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చేసినాము. వీడే బుడ్డోడు, మా అక్క కొడుకు. ఎంత క్యూట్గా ఉన్నాడో కదా అసలు. చిన్నప్పుడు పిల్లలు ఎంత మంచిగా అనిపిస్తుంది. నాకైతే చిన్న పిల్లల్ని ఎత్తుకోవడం ఇప్పటికీ సరిగా రాదు. ఇక్కడనైతే డెకరేషన్కి ప్రిపేర్ చేస్తున్నారు. చిన్నగానే చేసినారు. మా సైడ్ 21 డేస్కి చిన్నగానే చేస్తారు, 3 months అప్పుడు పెద్దగా చేస్తారు. నేమ్ అయితే ఇంకా సెలెక్ట్ చేయలేరు. ఇప్పటి మంది దేవుడి పేరు అయితే పెట్టినారు. మా సైడ్ అయితే మెయిన్గా పురుడు అనగానే ఈవినింగ్ టైంలో ఇట్లా 5 ముత్తైదులు బాలింత ఇట్లా వాటర్ ట్యాంక్ దగ్గరకైనా, లేదంటే నార్మల్గా మన ఇంట్లో ఉన్న ట్యాప్ దగ్గరైనా పసుపు కుంకుమ సున్నం పెట్టి ఇట్లా పూజ చేసి 5 చెంబుల్లో వాటర్ నింపి అవి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్తో బాలింతకి స్నానం చేపిస్తారు. ఎందుకు చేపిస్తారు అన్నది నాకు కూడా క్లారిటీగా తెలీదు. వీళ్ళందరూ మా వదినలు, అక్కలు, ఓన్లీ మా పెద్దనాన్న వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ, మా 3 ఫ్యామిలీలతోనే చిన్నగా జరుపుకున్నాము. వీడియోనైతే ఎక్కువ తీయలేకపోయినా లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. పురుడులో ఇదే మెయిన్ అన్నట్టు. ఇక్కడనే ఎక్కువ టైం పట్టిద్ది. ఇది అయిపోయిన తర్వాత ఉయ్యాల్లో వేసి బాబుని పేరు పెట్టేసి ఇంకా కొత్త బట్టలు పెట్టేసి అదే రోజు అత్తమ్మ వాళ్ళ ఇంటికి పంపించేస్తారు. ఎందుకంటే నెల లోపలనే అక్కడికి ఇక్కడికి తిరిగినట్టు ఉండాలి అని అత్తమ్మ వాళ్ళ ఇంటికి పంపించేస్తారు. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చుకుంటారు.
తిను మా మేనత్త, అంటే మేనత్త కొడుక్కి ఇచ్చినాము మా బాబాయ్ కూతుర్ని. సో ఇంట్లో పెద్దవాళ్ళు ఫస్ట్ పేరు పెడతారు కాబట్టి మా అత్త పెట్టింది, తర్వాత మా వదిన, తర్వాత అక్క, బావ, అట్లా అట్లా ఇంట్లో ఒక 5గురు చెవులో పెడతారు పేరు. వీళ్ళు మా పెద్ద బావ వాళ్ళు కూడా బట్టలు పెడుతున్నారు. వీళ్ళందరికీ ఫోటో దిగుతున్నామని చెప్పి వీడియో తీసిన. ఈ వీడియోలోనైతే మా ఫ్యామిలీ మొత్తాన్ని చూపించలేకపోయినా, చాలా పెద్ద ఫ్యామిలీ మాది. మా నానమ్మకి మొత్తం 7గురు పిల్లలు, 4 కూతుళ్ళు, 3 కొడుకులు. చాలా పెద్ద ఫ్యామిలీ. నెక్స్ట్ టైం మంచి సందర్భం చూసుకొని మా ఫ్యామిలీ మొత్తాన్ని మీకైతే పరిచయం చేస్తాను. ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.